ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవ జనమా, కథోలిక రాజ్యమా, విశ్వాసుల సమూహమా, యేసుస్వామి పేరిట మీ అందరికీ శుభాభివందనాలు. నేను మీ బ్రదర్ రాజు, డివైన్ జీసస్ మినిస్ట్రీస్ నుండి. ఇప్పుడు ఒక మంచి వీడియోను మీకు ప్లే చేస్తాను. మంచి వీడియో ఎందుకన్నానంటే మీరు విన్నాక అర్థమవుతుంది. నెగిటివ్ వీడియోస్ ఎప్పుడిని పాజిటివ్గానే చూడాలి. నెగిటివిటీ లేకపోతే పాజిటివిటీకి స్కోప్ ఉండదు. ఒకరొక విమర్శ చేస్తేనే ఆ విమర్శ పైనే సత్యం అనేది ప్రకటింపబడుతుంది అనేది ఈరోజు ప్రపంచం తెలుసుకోవాల్సిన సత్యం, ప్రపంచం తెలుసుకుంటున్న సత్యం, ప్రపంచం గ్రహించాల్సిన సత్యం. మీ అందరికీ బాగా తెలుసు, ఆయన్ని పూజారి అంటారో, మరి ఆయన్ని పంతులు అంటారో, లేదా స్వామి అంటారో, యోగి అంటారో, అది ఆయన ఏంటో అది ఆయనకే తెలుసు. కానీ నాకు తెలిసి ఈరోజు డాక్టర్ శ్రీ శ్రీ ఆదిత్య స్వామి గారికి ఒక మంచి సందేశం ఇవ్వాలని ప్రభు ప్రేరేపించాడు. ఆయన చేసిన ఒక వీడియో పైన నేను ఇస్తున్న సమాధానం ఎన్కౌంటర్ అనుకోండి. ఆయన ఈ వీడియోలో అంటున్నాడు, క్రైస్తవులు అనువారు హైందవత్వం నుండే కన్వర్ట్ అవుతున్న వారు అనేది ఆయన చెప్పిన మాట. అయితే చాలామంది హైందవతులు క్రైస్తవ్యంలో ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు, ఎందుకు మతం మారుతున్నారు అని ఒక వ్యక్తి అడిగినప్పుడు ఆయన చెప్తున్న సమాధానం, ఒక మంచి వ్యక్తి ఎందుకు వెళ్ళి మైగ్రేషన్ ఆపరేషన్ చేసుకుంటాడు అంటే, పురుషుడుగా ఉన్నవాడు ఒక గే ఆపరేషన్కి ఎందుకు పాల్పడుతున్నాడు? అతను లోపం ఉన్నట్టే కదా, అతను ఏదో లోపం ఉందనే కదా అతను ఆపరేషన్ చేసుకొని మనిషి నుండి అనగా మగవాడి రూపం నుండి అతను మైగ్రేట్ అవుతూ గేగా మారుతున్నాడు. సో కన్వర్ట్ అవుతున్న ప్రతి ఒక్కరిని ఆయన గే అని సంబోధిస్తున్నాడు. ఆయనకు ఆన్సర్ ఇస్తాం. అసలు ఏం లోపం వల్ల ప్రజలు క్రైస్తవ్యంలోకి మారుతున్నారు అనేది ఈ వీడియోలో మనం చూస్తాం. ఆ వీడియోని మీ గురించి ప్లే చేస్తాను, చూడండి. హిందువులు క్రిస్టియన్ గా ఎందుకు మారుతున్నారు గురుగారు? ఒక పురుషుడు ఆపరేషన్ చేసుకొని హిజ్రాగా ఎందుకు మారుతున్నాడు? లోపం ఉండడం వల్లే కదా. వాళ్ళకి ఏదో లోపం ఉండడం వల్లే మతం మారుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. విన్నారు కదా డాక్టర్ శ్రీ 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 ఆదిత్య గారు ఏమంటున్నారో. ఇప్పుడు ఆయనకు సమాధానం ఇస్తాం. అసలు ఎవరైనా సరే, ఎవరైనా అక్కడ హైందవుడా, క్రైస్తవుడా, ముస్లిమా, జైన, బుద్ధిస్టా, ఎవరైనా సరే క్రైస్తవ్యంలోకి ఎందుకు వస్తున్నాడు? ఏదో లోపం ఉండడం వల్లనే అతను క్రైస్తవ్యంలోకి వెళ్తున్నాడు అనేది ఆయన చెప్పిన సమాధానం. నిజమైన మాటే. లోపాలు ఉన్నవి. అయితే ఏ లోపాలు ఉన్నవి? లోపాలు ఏమున్నవి? ముఖ్యమైన లోపం ఏంటో తెలుసా? సంపూర్ణ జ్ఞానము లేకపోవడం ప్రధానమైన లోపం మానవుల్లో. సంపూర్ణ జ్ఞానం లేకపోవడం. సొలొమోను జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, సంపూర్ణ జ్ఞానం పరలోకము నుంచి అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన యెహోవా తండ్రి నుంచి వస్తుందనేది క్రైస్తవుల, కథోలికల విశ్వాసుల నమ్మకం, క్రీస్తు యేసుని విశ్వాసుల నమ్మకం. ఆ నమ్మకం ఆధారాన్ని బట్టే అత్య గొప్ప సంఖ్యలో చాలామంది క్రైస్తవ్యాన్ని ఒప్పుకుంటున్నారు, క్రీస్తు యేసుని తన సొంత రక్షకునుడిగా ప్రకటిస్తున్నారు. అయితే లోపాలు ఏంటి అంటే, ముందుగా మానవుడి దగ్గర ఉన్న లోపం అనారోగ్యం. అనారోగ్యం నుండి బయటపడటం. అనారోగ్యం నుంచి బయటపడడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి దేవుడు, రెండవది వైద్యం. వైద్యము చేసినా కూడా స్వస్థపరచలేని కొన్ని రోగాలను దేవుడు స్వస్థపరుస్తున్నాడు. అసలు రోగం అనేది ఎక్కడి నుంచి వస్తుందో ముందు మీకు రెఫరెన్స్ ఇస్తాం. లేవ్యాకాండం 26వ అధ్యాయం పవిత్ర వచనంలో 13 నుంచి మనం చూస్తాం. లేవ్యాకాండం, ఇంగ్లీష్లో ద బుక్ ఆఫ్ లెవిటిస్, ఓల్డ్ టెస్టమెంట్, చాప్టర్ 26 verse 13 to 15. మా సిస్టర్ గారు చదువుతారు, జాగ్రత్తగా వినండి, ప్రజలు కూడా వినాలి. డాక్టర్ శ్రీ శ్రీ ఆదిత్య గారితో పాటు
ప్రజలు కూడా గమనించాల్సిన సత్యం ఇది. అసలు అనారోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? లేవియాకాండం 26వ అధ్యాయం 13 నుంచి ధ్యానిస్తాం. పాత నిబంధన లేవియాకాండం 26వ అధ్యాయం 13వ వచనం. మీ దేవుడైన యావేను నేను మేము ఐగుప్తు నుండి తొడుకొని వచ్చి మీ బానిసత్వమును తొలగించి తిని మీ దాస్య బంధనములను తెంచివేసి మీరు మరలా తల ఎత్తుకొని తిరుగునట్లా చేసి తిని, కానీ మీరు నా మాటను పెడచెవిన బెట్టి నా ఆజ్ఞలు పాటింపలేదని నా విధులను చట్టములను అనాధారము చేసిన నా నిబంధనలను మీరుదురేనని నేను మిమ్ము తప్పక శిక్షింతును. జ్వరములతో కుదురని రోగములతో మిమ్ము పీడింతును. వాని వలన మీరు గుడ్డివారగుదురు, నవసిపోవుదురు. మీరు పొలమున విత్తనములు వేత్తురే గాని శత్రువులు వచ్చి ఆ పంటను కోసుకొని పోవుదురు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. చూడండి, దేవుడు ఇది ప్రత్యేకముగా ఒక వర్గమైన వారికి చెప్పలేదు. అంటే గురువులకో సేవకులకో ఇలా ఒక పర్టికులర్ ఆత్మీయ బిడ్డలకు కాదు. ప్రపంచంలో ఆయన సృష్టించిన ప్రపంచంలో ప్రతి మానవాళికి చెప్పిన మాట ఏమన్నాడైనా? ఎవరైతే నా మాటను వినరో, నేను ఇచ్చు కార్యములను, నేను ఇచ్చిన విధులను పాటించరో, ఎవరైతే నాకు వ్యతిరేకంగా వెళ్ళి పాపము చేస్తారో నేను వారిని విడిచిపెట్టను అన్నాడు. వారికి అనారోగ్యమును, జ్వరమును, కుదరని రోగములను ఇచ్చి వారిని పీడింతును అన్నారు. దేవుడు అనేవాడు ఇలా అనవచ్చునా అనేది మీ ముందు ప్రశ్న. ఖచ్చితంగా అంటాడు. దేవుడు అనాలి కూడా. అలా అంటేనే దేవుడు అనేవాడు తన ప్రజలను సంరక్షించుకోవాలంటే అన్ని విధాలుగా మంచి ఏంటో, చెడు ఏంటో, గొప్పతనం ఏంటో, అవమానం ఏంటో, అనారోగ్యం ఏంటో, ఆరోగ్యం ఏంటో, ధనం ఏంటో, పేదరికం ఏంటో, లగ్జరీస్ లైఫ్ ఏంటో అన్ని విధాలుగా మనిషికి కలగచేసి ఏది కరెక్టో ఏది రాంగో నిర్ణయించుకోవాలి. అది దేవుడు చేసే కార్యం. మీరు ఒప్పుకున్నా అదే జరుగుతుంది ప్రపంచంలో. మీరు ఇలాగో ఒప్పుకోరు దాన్ని, నో ప్రాబ్లం. అయితే దేవుడే రోగంని ఇచ్చి మనిషిని మారుస్తున్నాడు. రోగం దేవుడి నుంచి వస్తుంది. రోగం సైతాన్ నుంచి కాదు. ఒక మంచి శరీరాన్ని అటాక్ చేసే అన్ని రైట్స్ అండ్ అథారిటీ దేవుడికి మాత్రమే ఉంది. మొదటిలో అన్నాను కదా, అనారోగ్యము. ఆ అనారోగ్యానికి కారణం చూపించిన దేవుని మాటను వినకపోవటం, దేవుని సత్యమైన వాక్కును ఒప్పుకోకపోవటం, ఆయన ఇచ్చిన పనులను చేయకపోవటం, ఆయన నిబంధనను బట్టి మానవుడు జీవించకపోవడం వలనే రోగాలు వచ్చున్నాయి. ఈ రోగాల్ని స్వస్థపరచడానికి దేవుడు వైద్యుల్ని కూడా పెట్టాడు. రోమన్ క్యాథలిక్ బైబిల్ ప్రకారం సిరాకు 38 చూస్తే వైద్యుడు కూడా దేవుడే సృష్టించినాడు. మందుల్ని కూడా దేవుడు ప్రకృతి నుంచి సృష్టించాడు. ఇది జగమెరుగుతున్న సత్యం, జగం ఎరగాల్సిన సత్యం. అనారోగ్యములు వైద్యముతో కుదరనప్పుడు దేవుడు అంటున్నాడు, కుదరని రోగం ఇస్తా. అంటే వైద్యుడు వచ్చి నీకు వైద్యం చేసినా అవి కుదరవు. అవి కుదరాలంటే నీవు దేవుని చెంతకు చేరాలి, దేవుని వద్దకు పోవాలి. పాపపు హృదయమును పశ్చాత్తాపం పడాలి. ఇదే దేవుడు లేవియాకాండం 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా చెప్పాడు. పాపము చేసిన వాడు ఆ పాపమును మనసులో ఉంచుకోవద్దు, దేవుని ముందు వెళ్ళి ఒప్పుకోవాలి. ఎజెకియల్ 18లో 19 నుంచి 21 చూసినా దేవుడు అన్నాడు, నేను ఈ లోకంలో ఏ ఒక్కరిని కూడా పాపిగా చనిపోవడానికి నేను అంగీకరించను. ప్రతి ఒక్కరూ సత్యముని ఎరిగే చనిపోవాలి, వారు పరలోకంకి రావాలి. ఇదే కదా యెహోవా తండ్రి నేర్పించిన సత్యం. మరి ఇలాంటి సత్యాలు మీ దగ్గర ఉంటే మీరు బోధించండి. సత్యం సత్యమే ఉంటుంది. ఎవరు ఏ బోధన బోధించినా, ఏ పవిత్ర గ్రంథం నుంచి వచ్చినా అది బోధనే. అది బైబిల్ నుంచే రావచ్చు, అది వేదాల నుంచే రావచ్చు, మహాభారతం నుంచే రావచ్చు, రామాయణం నుంచే రావచ్చు, ఖురాన్ నుంచే రావచ్చు. వారి విశ్వాస గల దైవికమైన పుస్తకం ఇది చెప్తుందా? వారి మతంలో ఉన్నవారు అది బోధించండి. క్రైస్తవ మతంలో ఉన్నది మేము బోధిస్తున్నాం. ఇదిగో అనారోగ్యము ఇలా వచ్చుచున్నది. అనారోగ్యము ఒక లోపము. మంచి ఆరోగ్యం కావాలని ముకురంధ్రంలో ప్రణవావిని ఊదిన దేవుడు ఆ ప్రణవావిని మోస్తున్న ప్రతి మానవుడు తలచే తలంపు
అతను సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని. ఆ ఆరోగ్యం దేవుని మహాభాగ్యము నుండే వస్తుంది. ఇది నమ్మిక. ఆ దేవుని వద్దకు వెళ్ళి పాప క్షమాపణ చేసి పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, దేవునితో ఒక నిబంధన చేసుకున్నప్పుడు, దేవుడు సత్యాన్ని గ్రహించి నీ హృదయాన్ని క్షమించి నీ హృదయాన్ని పరిశుద్ధపరిచి నిన్ను ఒప్పుకున్న నాడు నీకు స్వస్థ ఇస్తాడు. అప్పుడు గ్రహిస్తారు ప్రజలు, ఇప్పుడు వరకు నాకు ఎవరు ఇలా స్వస్థత ఇవ్వలేదే, యేసుస్వామి ఇచ్చాడు. అందుకే వాళ్ళు మతం మారుతున్నారు. క్రీస్తు యేసుని ఒప్పుకున్నారు. మతం మారడం కాదు. మతం అనేది ఈ లోకానికి సంబంధించింది, పరలోకానికి సంబంధించింది కాదు. క్రీస్తు యేసుని అంగీకరించటం, మళ్ళీ పాపము చెయ్యక ప్రభులో సత్యముగా జీవించటం క్రైస్తవ్యం. దేవుడు అలాగే నేర్పించి జీవించమని చెప్తున్నాడు. అదే జీవితం. అనారోగ్యం ఒక లోపం. ఆ లోపమును సరిచేసేది యేసుస్వామి. అందుకే ప్రజలు ఆ లోపాన్ని సరిదిద్దుకుంటకు వాళ్ళు దేవుడి వద్దకు వస్తున్నారు. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం చూస్తాము ఒకసారి. ఎక్సోడస్ 15:26. పాత నిబంధన నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు యావే మీ దేవుడైన యావే ప్రవచనములను శ్రద్ధగా వినండి. ఆయన సృష్టి ధర్మముకు కాను దానిని ఆచరించిన ఎడల యావే తండ్రి ఆజ్ఞలను శిరసా వహించినప్పుడు ఆయన చేసిన కట్టడాలను కమాండ్మెంట్స్, కవెనెంట్, ఇన్స్ట్రక్షన్స్, కండిషన్స్ ఆయన ప్రకారం జీవిస్తానని నరుడు ఒప్పుకోక తప్పదు. తండ్రిని బట్టే బిడ్డలు జీవించాలి. బిడ్డ తనకు తాను జీవించలేడు. తండ్రి లేకుండా వాడు జీవించలేడు. తప్పకుండా నడుచుకునే ఎడల నేను ఐగుప్తు దేశీయుల వలె మేము ఏ అరిష్టపాలు చెయ్యను, మీకు ఉపశమము కలిగింపను, యావేను నేనే అని చెప్పాను. ఆమేన్. చూడండి, దేవుడు అన్నాడు, అన్యులైన ఐగుప్తును శిక్షించినట్టు నేను శిక్షించగలను, కానీ నేను అలా చెయ్యను. ఎందుకో తెలుసా? మీరు నా వాక్కును, నా నిబంధనను, నా కట్టడాలను మీరు పట్టుకునేలా నేను మిమ్మల్ని రక్షింతును. ఇదే మాట దావీదు కూడా అన్నాడు. కీర్తన 147వ అధ్యాయం 3వ వచనం ఇలా చెప్తుంది. చూడండి, డాక్టర్ శ్రీ ఆదిత్య గారు లోపాలు సరిచేయటకు మీరు అక్కడ ఉన్నారు. మీరు లోపాలు సరిచేయాలి, కానీ ప్రజల్ని, క్రైస్తవులందరినీ కలిసికట్టుగా లోపాలు ఉండడం వల్లనే వాళ్ళు వెళ్ళి ఆపరేషన్ చేసుకుని గేగా మారినట్టు క్రైస్తవులందరూ కూడా గేలే అని నువ్వు హేళన చేయటం, క్రైస్తవులందరూ నపంసకులను అనటం, నీ యొక్క ధర్మానికి, నువ్వు ధర్మకర్తగా ఉన్న ఆ సింహాసనానికి, నీలో ఉన్న ధర్మానికి, నీలో ఉన్న దైవం అంటున్నావు కదా, ఆ దైవాన్ని నమ్మిన నీవు నీ దేవునికి ఇదే నేర్పిస్తున్నా అనేది నువ్వు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని చూసుకో. డాక్టర్ ఆదిత్య, డాక్టర్ అని పెట్టుకున్నావు, నీకు ఆ పట్టం ఎవడిచ్చాడు తెలుసా? చెప్తా. పాత నిబంధన కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 3వ వచనం. బంగన హృదయములు బాధలు తీర్చ వారి గాయములకు కట్టుకట్టను. ఆమేన్. భంగపడిన హృదయానికి, వారి గాయములకు ఎవరు కట్టుకడుతున్నారు? దేవుడు కట్టుకడుతున్నాడు. దేవుడే కట్టగలడు. నిన్ను సంపూర్ణంగా స్వస్థపరిచేది దేవుడు. ఆయన యందు నువ్వు స్వస్థ పొందుకోవాలి. ఆ స్వస్థ పొందిన వారే నమ్మి వారి అనారోగ్యమైన లోపాన్ని తొలగించుకొని కట్టిన క్రీస్తు యేసుని నమ్మి క్రైస్తవ్యాన్ని, క్రీస్తుని ఒప్పుకుంటున్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట కూడా వినండి ఒకసారి. మత్తయి 9:35. కొత్త నిబంధన మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థన మందిరములో బోధించుచు పరలోక రాజ్యమును గురించిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలెల్లా పోగొట్టుచుండెను. జనుల వ్యాధి బాధలను ఆయన స్వయముగా వెళ్ళి పోగొడుతున్నారు. మీరు అనుకున్న పాస్టర్ ఉన్నారు, టచ్ 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 అనేవారు. వారు ఏ పాస్టర్ ఎవరిని స్వస్థపరచలేడు.
అతను దేవుని ప్రతినిధి, దైవజనుడు, సేవకుడు, ప్రవక్త, ప్రాఫిట్, ప్రీస్ట్ అనబడు ప్రతి ఒక్కరూ క్రీస్తు యేసు నాథుని నామములో వారిని స్వస్థపరుస్తున్నారు. పాస్టర్లు కదా స్వస్థపరిచేది. కొంచెం పాస్టర్లు చెప్పుకున్నారు అనుకోండి, వాళ్ళ పాస్టర్లే కాదు, మూర్ఖులు, వాక్యం తెలియని అజ్ఞానులు, దళిద్రులు క్రైస్తవ్యానికి. దళిద్రులు వాళ్ళందరూ క్రైస్తవ్యానికి. అది సంఘాలు కావు, అనారోగ్య కేంద్రాలు అంట. నేను దాన్ని కేంద్రాలు అంట. ఐఎమ్ సారీ. యేసు స్వామి స్వస్థత పరుస్తున్నాడు. తిరుగుతూ అనారోగ్యాలను వెతికి వాడిని స్వస్థపరుస్తున్నాడు. అందుకే క్రిస్టియస్ వాక్యం ఎక్కడ బోధింపబడుతుందో, క్రిస్టియస్ అనే ఆరాధన ఎక్కడ జరగబడుతుందో, చర్చుల్లో, కూడికల్లో, కూటమిల్లో, సత్యమైన ప్రవక్తల మధ్య క్రీస్తు యేసు అనారోగ్యం అనే లోపమును తొలగిస్తూ ఆరోగ్యం అనే ఆశీర్వాదం ఇచ్చుచున్నాడు. అందుకే వారు నమ్మి క్రైస్తవ్యంలోని వస్తున్నారు, క్రీస్తు యేసుని ఒప్పుకుంటున్నారు. ఇది మొదటి లోపం. రెండవ లోపం ఏమి? రెండవ లోపం, మనిషి తాగుడికి బానిసైపోతున్నాడు. తెలుసా? ధర్మగ్రంథం అనగా దేవుని గ్రంథం, పరిశుద్ధ బైబిల్ చెప్తుంది మనిషి తాగకూడదు. క్రీస్తు యేసులో వచ్చిన తర్వాత అప్పటి వరకు తాగుడునే లోపంతో ఉన్నవాడు బైబిల్ చదవంగానే తాగుడిని విడిచిపెడుతున్నాడు. అప్పటి వరకు తాగవచ్చు, తాగినా ఏం కాదు, ఎంత పడితే అంత తాగవచ్చు, అధికంగా తాగవద్దు, కానీ తాగొచ్చు అని చెప్పే గ్రంథాలు ఉన్నవి. తాగుడికి పరిమితులు ఇచ్చే గ్రంథాలు ఉన్నవి. తాగుడికి పర్మిషన్ ఇచ్చే ధర్మాలు కూడా ఉన్నవి. కానీ క్రైస్తవ్యం ఖచ్చితంగా చెప్తుంది, క్రీస్తు యేసుని ఒప్పుకున్న తర్వాత నువ్వు తాగకూడదు. తాగుబోతులు మారి క్రీస్తు యేసునికి వచ్చిన తర్వాత తాగుడు విడిచిపెడుతున్నారు. వాళ్ళలో ఉన్న లోపం తాగడం వలన ఎన్ని కుటుంబాలు పాడవలేదు. తాగడం వలన మనిషి తాగుబోతుగా మారిన తర్వాత ఎంతమంది స్త్రీలు కోర్టుకు ఎక్కి డైవర్స్ చేసుకున్నదు, ఎంతమంది ఆడవాళ్ళు తాగడం వలనే భర్తలు వాళ్ళని విడిచిపెట్టలేదు. తాగుడనే మహమ్మారి ఈ లోకాన్ని పట్టి పీడిస్తలేదా? ప్రపంచం అంతా తాగుబోతులు ఉన్నారు కదా. తాగడం తప్పని క్రీస్తు యేసు చెప్తున్నాడు. అది నమ్మి తాగుడిని విడిచిపెట్టి క్రీస్తుని ఒప్పుకున్న వారి తాగుడిని లోపాన్ని వదిలేస్తున్నారు. తాగుదని ఎక్కడ రాసిందో తెలుసా? సామెతల గ్రంథం 20:1 పాత నిబంధన సామెతల గ్రంథం 20:1 ద్రాక్షారసము వలన మత్తెక్కి వదరుబోతుతనము కలుగును. ఆమేన్. అధికముగా తాగడం వలన, ద్రాక్షారసంతో తాగడం వలన మత్తెక్కి పొగరు పెరుగుతుంది. మూర్ఖులు దానిని మితిమీరి సేవించి అధికముగా తాగి మితిమీరి సేవింతురు. రాజుల ఆగ్రహము సింహము గర్జన వలె ఉండును. రాజుల కోపమును రెచ్చగొట్టువాడు తన చావుని తనే తెచ్చుకొనును. తాగుడు రాజులను సైతం బానిసని చేసింది. ఆ రాజు తాగినప్పుడు కోపం వచ్చి ఏమేమో అధికారపూరితమైన శాపనను, అధికారపూరితమైన శిక్షను అమలు చేసి ప్రజల్ని పాడు చేస్తున్నాడు. అందుకే రాజు అనేవాడికి తాగుడు అలవాటు ఉండకూడదు. ప్రపంచాన్ని పాడు చేస్తాడు. తాగవద్దని యెషయా గ్రంథం 5:11 కూడా రాయబడింది. అధికముగా సేవించకూడదు, మత్తు సేవించకూడదు. ఆల్కహాల్ హ్యాబిట్ వదిలేయాలి. యెషయా పాత నిబంధన యెషయా గ్రంథము 5:11 వేకువనే లేచినప్పటి నుంచి ఉదయం నుంచే తాగుతూ మధ్యాహ్నం వరకు ప్రారంభించి తాగుతూనే రేయి పొద్దుపోడ్చు సాయంకాలం రాత్రి వరకు, రేయి పొద్దుపొడిచేంత వరకు తాగి పైకమెక్కి మత్తెక్కి వారు శాపగ్రస్తులు. నీవు తాగుబోతుగా ఉన్నంత వరకు నీ సంపాదనను, నీ ఆస్తిని, నీ భార్యను, నీ పిల్లలను పోగొట్టుకుంటున్నావు. కానీ ఎప్పుడైతే సత్య సువార్తను వింటున్నావో, ఈ సువార్తను విని ప్రభుని అంగీకరించి తాగుడుని, మహమ్మారిని, ఆ లోపాన్ని తొలగించుకొని క్రీస్తు యేసుని అంగీకరిస్తున్నావో, ఆ క్రీస్తు యేసు మళ్ళీ నేను తాగుడు జోలికే పోకుండా, ఆ పాపకార్యం నువ్వు పాల్గొనకుండా ఆయన పవిత్రాత్మతో నిన్ను మార్చుకుంటున్నాడు. ఈ లోపము ఉన్నవారు, తాగుడు లోపం ఉన్నవారు
ప్రభులోకి వచ్చిన తర్వాత, క్రీస్తు యేసుని ఒప్పుకున్న తర్వాత, తాగి లివర్ కిడ్నీలు పాడు చేసుకొని అనారోగ్యంతో చచ్చు పడకలో ఉన్నప్పుడు, ప్రభుని అంగీకరించినప్పుడు, ప్రభు వారిని స్వస్థపరిచి, క్రీస్తు యేసునాథు వారిని స్వస్థపరిచినప్పుడు అక్కడ వారు తాగుడు వదిలేస్తున్నారు. అది లోపంగా ఉన్న తాగుడిని వదిలివేసి క్రీస్తు యేసుని అంగీకరించడం వలనే వారు క్రైస్తవ్యంలోకి క్రీస్తు యేసుని ఒప్పుకుంటున్నారు. ఎంతమంది లేరు, ఎంతమంది పాస్టర్లు, ప్రతి ఒక్క పాస్టర్ చెప్పే సాక్ష్యం అది. ఒకప్పుడు నేను తాగుబోతుగా ఉండే, తిరుగుబోతుగా ఉండే, వ్యభిచారుడుగా ఉండే, భార్యాపిల్లని హింసిస్తుండే కదా. ఇప్పుడు నేను ప్రభుని ఒప్పుకున్న తర్వాత నేను ఆ పాపం చేయటం లేదు. పాపం ఒక లోపం, ఆ పాప లోపాన్ని తొలగించేది క్రీస్తు యేసునాథుడు. అది మీకు తెలియదా డాక్టర్ ఆదిత్య? తెలియకపోవడం వల్లనే అట్లా వాగుతున్నావు. నీ వాగుడిని ఆపు. ప్రజలు మారుతుంటే మారని, వాళ్ళని మార్చకుండా నువ్వు ఇంకా వాళ్ళని చెడగొట్టే ప్రయత్నంలో ఉన్నావా ఏమి? అలా చేస్తే దేవుడు నిన్ను కూడా దండిస్తాడు. చూసుకో. చదవండి ద్విదేశకాండం 21వ అధ్యాయం 20వ వచనం. పాత నిబంధన ద్విదేశపు కాండము 21వ అధ్యాయం 20వ వచనం. బమేతు నుండి మోవాబీయుల సీమనందలి లోయన చేరిరి. ఆ లోయ ఎడారి అంచునున్న పిసిఆహ కొండ చివరకు కలదు. ఇజ్రాయెల్ అమేరేకుల రాజు సిహోను నొద్దకు దూతలను పంపి, మమ్ము మీ దేశమునందు ప్రయాణము చేయమందువా? మేము మీ పొలములోని ద్రాక్షారసములలోను అడుగు పెట్టమందువా? మీ నూతనము నుండి నీళ్లు తాగము. మీ పొలం వేరుల నుండి దాటు వరకు రాజమార్గమున నుండి బెత్తడైనాను కదులమని వర్తమానము పంపిరి. చదవండి. కానీ సిహోను ఇజ్రాయేలు తన దేశము గుంట ప్రయాణము చేయుటకు అంగీకరింపలేదు. అతడు తన జనులను పోగు చేసుకొని వచ్చి ఎడారిలో నన్ను యెహోషు వద్ద ఇజ్రాయేలును ఎదిరించెను. చూడండి, ఇక్కడ మనం గమనిస్తున్నారా? ఇజ్రాయేలు ప్రజలు ప్రమాణిక స్థలం కానానుకు చేరుటకు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు అమేకుల రాజ్యుల ఆ రాజ్యం నుంచే పోవాలి. పోయేటప్పుడు అక్కడ చాలా మట్టుకు ద్రాక్షారసము అమ్ముతున్నారు. ద్రాక్ష తోటలు ఉన్నాయి. ఒక నిబంధనతో ఐగుప్తు నుంచి బయలుదేరిన ఇజ్రాయేల్ ప్రజలు ఆ రాజు చెప్తున్నారు, మేము మీ ద్రాక్ష తోట నుంచి బయలుదేరుతామే కానీ తాగకుండా మీ స్థలం నుంచి దాటదము. మాకు తాగుడు వద్దు, మేము తాగకూడదు, నియమముతో బయలుదేరుతున్నారు. క్రీస్తు యేసునిలో కూడా ఆయన మార్గం, ఆయన సత్యం, ఆయన జీవము పొందిన క్రైస్తవులు కూడా తాగకుండా ఉండటకు ప్రయత్నిస్తారు. కొంచెమంది వదిలేస్తారు. బైబిల్లో బాగా సత్యాలు నేర్చుకున్న వారు తాగుడిని వదిలేస్తారు. అదే కదా మారు మనసు అంటే. అందరూ క్రైస్తవులు వదిలేశారని నేను చెప్పను. చాలామంది క్రైస్తవులు తాగుతున్నారు. అది మీరు చెప్తారు ఎలాగో, నా ఎన్కౌంటర్ చూసిన తర్వాత. వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళ వాక్య జ్ఞానం లేదు, వాళ్ళు సంపూర్ణంగా ఇంకా మారు మనసు పొందలేదు, వారు సంపూర్ణమైన దేవుని జ్ఞానముకు లోబడలేదు. అందుకే ఎవరు తాగుతున్నారు. కానీ వాక్యం చదివిన వాడు, క్రీస్తు యేసుని రక్షకుడుగా అంగీకరిస్తున్న వాడు ఒక నిబంధన కలిగి తాగుడనే మహమ్మారిని విడిచిపెట్టి ఆ లోపాన్ని తొలగించుకొని క్రీస్తు యేసునిలో సంపూర్ణమైన సిద్ధగల మనసుతో, స్థిరమైన మనసుతో మళ్ళీ తాగుడనే దానికి పోకుండా క్రీస్తు యేసుని ప్రకటించేవాడు. ఇది లోపమా? దీని నువ్వు లోపమని అంటున్నావా? అలా మారు మనసు పొందుకొని క్రీస్తు యేసుని ఒప్పుకున్న వారిని నీవు నపంసుకులు అంటావా? తాగుడు వదిలే వారందరూ నపంసుకులా నీ దృష్టిలో? తాగుతే మగవాడా? తాగి పెళ్ళాన్ని కొట్టేవాడు నీ ధర్మం ప్రకారము, నీవు నేర్పిస్తున్న సత్యం ప్రకారము వాడు మగవాడా? కాదు. తాగుడిని విడిచి భార్య పిల్ల కొరకే కష్టపడి ఇల్లును వాకిల్ని కొని బిడ్డల భవిష్యత్తును సరిచేసేవాడు, ప్రభుని ప్రకటించువాడు మారు మనసు పొందిన నిత్య క్రైస్తవుడు, సత్య క్రైస్తవుడు. ఇది నేర్పించయా. ఇది పక్కన పెట్టి లోపాలు ఉన్నవాడే అక్కడికి వెళ్ళి చేరుతున్నారని ఏదో పిచ్చి వాగుతున్నాం. చాలా రోజు నుంచి నేను ఎన్కౌంటర్ చేద్దాం అనుకుంటున్నా.
ఎందుకులే అని ఊరుకుంటుంటే నీ యొక్క క్రైస్తవులపై నీ విషయం మెల్లమెల్లగా బయట కక్కుతున్నావు. ఖచ్చితంగా సమాధానం ఉంటుంది. డాక్టర్ శ్రీ 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 ఆదిత్య, నీ చేసేది బోధన కాదు, నువ్వు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నావు. మానివేసుకో. అది నీవు నమ్మిన ధర్మాన్ని బోధిస్తే బోధించు, సత్యాలు బోధించు, అసత్యంలో కాదు. తప్పది. 3వ లోపం ఏమి? వ్యభిచారం. మనిషి ఈ 3తోనే అధికంగా బాధపడతాడు. అనారోగ్యం, తాగుడు, వ్యభిచారం. వ్యభిచారాన్ని దేవుడు ఖండిస్తున్నాడు. మరి మీరు అడగవచ్చు, మరి లోతు కూతురుతో చేసింది ఏమి? నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడు, మంచి మంచి సమాధానాలు ఉన్నాయి. చూడు. మరి యూదా తామరతో చేసింది ఏమి? మామ కోడలతో వ్యభిచారం చేయొచ్చా? సత్యం చదివిన నువ్వు, నేను సత్యాన్ని ప్రకటించిన యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి చూడు. దావీదు చేసింది ఏమి బెర్షెబతో? అది వ్యభిచారం కాదా అంటావు. ఎందుకు చేశాడు? దానికి దేవుడు దావీదు నుంచి ఏమి తీసుకున్నాడు, ఎంత నష్టాన్ని కలిగించి దావీదుని ఎలా మారు మనసు పొందాడో అది కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడు. పాపము చేయని వాడు ఎవ్వడూ లేడు. పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొందేవాడు సత్యమైనవాడు. పాపం అనేది ఒక లోపం. ఆ లోపాన్ని తొలగించుకొని ప్రభుని సంపూర్ణ జీవితంలో జీవించువాడు క్రైస్తవుడు. వ్యభిచారాల గురించి దేవుడు ఏమంటున్నాడు చూడు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం చూసిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ రాయబడి ఉంది, నీ పక్క ఇంటి స్త్రీని నీవు మోహించరాదు. 9th కమాండ్మెంట్, 9వ ఆజ్ఞ. 10 ఆజ్ఞలు ప్రత్యేకంగా రాశాడు దేవుడు. నీ పక్కింటి స్త్రీపై నీకు మోహము చూపు ఉండకూడదు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో రాయబడి ఉంది. నిబంధనలోనే రాశాడు. ఎందుకు రాశాడు? నిబంధన ఎక్కడ రాయబడింది? నిర్గమకాండంలో రాయబడింది, ఆది కాండంలో కాదు. ఆది కాండంలో జరిగిన ప్రతి వ్యభిచారాన్ని దేవుడు చూశాడు, ప్రతి మానవ పాపాన్ని చూశాడు. అందుకే నిర్గమకాండంలో ఆ కండిషన్ పెట్టాడు, ఆ కమాండ్మెంట్ పెట్టాడు. నీవు పక్కింటి స్త్రీని మోహము చూపుతో నువ్వు చూడకూడదు. ఈ కమాండ్మెంట్ని దావీదు మీరాడు. కన్న కొడుకుని పోగొట్టుకున్నాడు, చంపుకున్నాడు. ప్రవక్త ఉండి తన బిడ్డను రక్షించుకోలేకపోయాడు. నా యూట్యూబ్ ఛానల్ వెళ్ళి చూడు. నిర్గమకాండం 20వ అధ్యాయం, పాత నిబంధన నిర్గమకాండం 20వ అధ్యాయము 19వ వచనం. మీ పొరుగువాని ఇంటిని ఆశింపరాదు, పొరుగువాని భార్యని గాని దాసిని గాని దాసురాల్ని గాని ఆశింపరాదు. పక్కింటి వాడిని, వాడి పని మనిషిని నీవు వ్యభిచార చూపుతో, కామ చూపుతో నీవు చూడరాదు. నిబంధన ఇది, కమాండ్మెంట్. ఈ కమాండ్మెంట్ మీరు జీవిస్తారు ప్రజలు. ఎందుకు? ఈ సత్యం తెలియక. ఇది తెలిసిన వాడు క్రీస్తు యేసుని రక్షకుడుగా ఒప్పుకుంటున్నాడు, ఒప్పుకొని ప్రకటిస్తున్నాడు. నేను చేసిన పాపమే మీరును చేయకండి. ప్రభు క్రీస్తు వాక్యాన్ని ఒప్పుకుండా ప్రకటించడం లోపమా? అసత్యమా? ఎవరు చెప్పారు నీకు? అలా విని మారిన వారు ఎంతమంది లేరు. వారు మంచి జీవితం జీవిస్తుంటే వారిని నపంసకులు అంటావా? నీ దృష్టిలో మంచి జీవితం జీవించేవాడు నపంసకుడా? నువ్వు చెప్తున్న జీవితం మంచి జీవితమే కదా, వాడు నపంసకుడివా? నపంసకుడివా? సమాధానం నాకేయడం కన్నా ముందు నీ అంతరాత్మను తెలుసుకో. డాక్టర్ శ్రీ 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 ఆదిత్య వ్యభిచరించుదని దేవుడు చెప్తున్నాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. చూస్తున్న క్రైస్తవులందరూ కూడా వినండి, శ్రద్ధగా విని మారు మనసు పొందండి. వాక్యాన్ని శ్రద్ధగా వినడం ప్రథమ లక్ష్యం. పాత నిబంధన సామెతల గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. వేశ్యలకు కొద్దిపాటి సొమ్ము చెల్లించిన చాలును, కాని పరుని భార్యతోడి రంకులాడి ఆ ఆస్తిని అంతటిని అపహాసించను. ఆమేన్. చూడు, వ్యభిచారం చేయడం వలన, వ్యభిచార గృహానికి వెళ్ళి కొంచెం డబ్బులు ఖర్చు పెట్టుకుని సుఖాన్ని పొందుకున్న మగవాడికి HIV, ఎయిడ్స్ రోగం. కానీ పరాయి భార్యను చూసి మోహించి ఆమె వలలో పడి ఉన్నాసంతా పోగొట్టుకునేవాడు పిచ్చివాడని అంటుంది
దైవ గ్రంథం, హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, వ్యభిచారంలో నువ్వు అన్ని పోగొట్టుకుంటావు. అలా అన్ని పోగొట్టుకొని ఆ వ్యభిచారాల దగ్గర అన్ని పోగొట్టుకొని వచ్చి మళ్ళీ భార్య ముందు నిలబడ్డ మగవాడు క్రీస్తు యేసుని అంగీకరించి రక్షణ పొందుకొని, ప్రభు యేసు ద్వారా క్షమాపణ పొందుకొని, నూతన జీవితం పొందుకొని క్రీస్తు యేసుని సొంత రక్షకుడుగా ఒప్పుకున్నవాడు నీకు నపంసకుడా. హోలీ బైబిల్ తాగుడిని వ్యతిరేకిస్తుంది, మత్తు పదాలను వ్యతిరేకిస్తుంది, వ్యభిచారం ని వ్యతిరేకిస్తుంది. అనారోగ్యంని స్వస్థత పరిచే శక్తి క్రీస్తు యేసు నాథునికి ఉందని వాక్యం సెలవిస్తుంది. మనిషికి ఈ 3 లోపాల్లో ఏదో ఒక లోపం ఉన్నది. ఆ లోపంను తొలగించేది క్రైస్తవ్యం, క్రీస్తు సువార్త, క్రీస్తుని సత్యబోధన, ధర్మ గ్రంథంలో ఉన్న బోధన. ఈ బోధన విని మారు మనసు పొందేవారిని నీవు నపంసకుడు అంటావా? అంటే తాగి వ్యభిచరించి ఉదయం పవిత్రంగా ఉండొచ్చు, ఉదయం నీ శీలం పవిత్రమైపో, రాత్రి నువ్వు తప్పు చేస్తే ఉదయం కల్లా నీ శీలం పవిత్రమైపోవచ్చు అని చెప్పే అసత్య బోధనను నమ్మి పాపంలో పడిపోయిన వారిని మేము రక్షిస్తుంటే, అలా రక్షణ పొందిన వారిని, మారు మనసు పొందుకొని ప్రభులో నీతిగా జీవించే వారిని నువ్వు నపంసకుడు అంటావా? నీ దృష్టిలో ఏంది? మంచి సంపాదించి తాగి అన్ని పోగొట్టుకోవాలా? వ్యభిచరించి అన్ని పోగొట్టుకునేవాడా మంచివాడు? ఏం నేర్పిస్తున్నావు ఆదిత్య స్వామి? నువ్వు ఏం నేర్పిస్తున్నావు? ఇదేనా నీ బోధన? ఇది బోధన కాదు, ఇది బోధన కాదు. నువ్వు రోత పుట్టిస్తున్నావు ప్రజల మధ్య. వాళ్ళని ఇంకా అలవాటు చేసుకొని చావమంటున్నావు. తాగేవాడే మునగాడు అంటున్నావా ఏమి? వ్యభిచరించేవాడే మగవాడు అంటున్నావా? ప్రైజ్ ది లార్డ్. ఇది లోపాలంటే. ఆ లోపాలన్నిటినీ సరిచేసేది క్రీస్తు యేసుని సువార్త. ఇది నమ్మిన వాడే మారు మనసు పొందుతున్నాడు. మారు మనసు పొందినవాడు క్రైస్తవ్యాన్ని, క్రీస్తుని ఒప్పుకుంటున్నాడు. క్రీస్తుని ఒప్పుకున్నవాడే క్రైస్తుడుగా పిలువబడుతుంది ఈ లోకాన్ని బట్టి. కానీ క్రీస్తు యేసుని అంగీకరించి ధర్మగ్రంథము, మనుషుల్ని మార్చే ధర్మగ్రంథము, సత్య గ్రంథము, పవిత్ర గ్రంథము, ఇందులోకి వచ్చి మారేవాడు లోపాలని తొలగించుకొని నీతి జీవితాన్ని, సత్య జీవితాన్ని, క్రీస్తు యేసు చూపించే మార్గము, సత్యము జీవనం నడిచేవారు వారు నపంసకులు కాదు, నిజమైన నీతి బోధనను చేసే, నిజమైన నీతిని పాటించి జీవించే క్రైస్తవులు. వారు నపంసకులు కాదు. నీ స్టేట్మెంట్ మార్చుకో. చివరిగా నువ్వు డాక్టర్ పట్టం ఎవరిచ్చారయా? నీకు ఎవరిని ఇచ్చారా? నువ్వు తగిలించుకున్నావా? తెలుసా నీకు డాక్టర్ పట్టం ఎక్కడ పుట్టిందో? డాక్టర్ పట్టం అమెరికాలో పుట్టింది. క్రైస్తవులు పుట్టించిన ఆచారం అది, క్రైస్తవులు పుట్టించిన సాంప్రదాయం అది, క్రైస్తవులు నియమించిన నియమం అది. సంపూర్ణమైన జ్ఞానం ఉన్న వారికే డాక్టర్ పట్టం ఇస్తారు. నీకెవరిచ్చారు? ఆ డాక్టర్ పట్టానికే అవమానం. తీసేసుకో ఆ డాక్టర్ పట్టం. క్రీస్తు యేసు వద్దు. క్రీస్తు యేసు రక్షణలో ఉండే బిడ్డలను నపంసకులు అంటావు. కానీ క్రీస్తు యేసుని నమ్మి ఏర్పాటు చేసిన బిడ్డలు ఆ డాక్టర్ పట్టాన్ని ఏర్పాటు చేస్తే ఆ డాక్టర్ పట్టాన్ని మాత్రం తగిలించుకుంటావు. గౌరవార్థం. పిచ్చి పిచ్చి పనులు చేయక ఆదిత్య. స్వామి అంట స్వామి. మార్చుకో నీ వైఖరి. నువ్వు కూడా మారు మనసు పొందు. ప్రభు యేసుని ఒప్పుకో. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అధికముగా షేర్ చేయండి. ఆ స్వామి దగ్గర, పూజారి దగ్గర పోయేంత వరకు ఈ వీడియోని షేర్ చేస్తుండండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.